చెరువులను పరిరక్షించడం సహా చెరువుల సుందరీకరణపై ఫోకస్ పెట్టింది హైడ్రా. జంట నగరాల్లోని చెరువులకు ఇక కొత్త కళ రాబోతోంది. హైడ్రా అంటే కేవలం కూల్చివేతలు మాత్రమే కాదు, అభివృద్ధి అనే మార్క్ చూపేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మహానగర పరిధిలోని చెరువులు త్వరలో విహార కేంద్రాలుగా అలరించనున్నాయి. ఆ దిశగా చెరువుల సుందరీకరణ చేపట్టాలని డిసైడ్ అయింది హైడ్రా. 100 కోట్లతో 12 చెరువుల బ్యూటిఫికేషన్ కు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇక హైడ్రా బ్యూటిఫుల్ ప్లాన్ కు సర్కారు వారి ఆమోద ముద్ర పడ్డమే తరువాయి. చెరువు భూమే కదా అని కబ్జా చేస్తే పునాదులతో సహా అక్రమ కట్టడాలను కూల్చుడే. చెరువుల పరిరక్షణ విషయంతో తగ్గేదే లేదన్నట్టుగా బుల్డోజర్లను దౌడు తీయించిన హైడ్రా ఇప్పుడు బ్యూటిఫికేషన్ పై ఫోకస్ పెట్టింది. మహానగరంలో చెరువులకు ఇక మంచి రోజులు రాబోతున్నాయి. 100 కోట్ల వ్యయంతో జంట నగరాల పరిధిలోని 12 చెరువుల సుందరీకరణ కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకు సంబంధించిన ప్రపోజల్స్ ను ప్రభుత్వానికి పంపించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రస్తుతం నేను హుస్సేన్ సాగర్ నక్లెస్ రోడ్డు దగ్గర ఉన్నాం. నక్లెస్ రోడ్డు చుట్టూ అంటే హుస్సేన్ సాగర్ చుట్టూ ఏ విధంగా అయితే బ్యూటిఫికేషన్ చేశారో, రకరకాల గార్డెన్స్ ఈవెంట్స్ నిర్వహించే మొత్తం కూడా స్పాట్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ తరహాలో హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకు మొత్తం చెరువులను కబ్జా చేసి కూల్చివేసినటువంటి దాదాపు ఆయా 12 ప్రాంతాల్లో 12 చెరువుల దగ్గర కూడా ఈ విధంగానే హుస్సేన్ సాగర్ చుట్టూ ఏదైతే బ్యూటిఫికేషన్ ఉంటుందో దానికంటే ఇంకా రెట్టింపుగా మొత్తం వాకింగ్ ట్రాక్లు, పండ్ల తోటలు, పూల తోటలు, దీంతోపాటు సీసీ కెమెరాలు, ఆకర్షణీయమైన లైటింగ్తో పాటు ఈ చెరువుల చుట్టూ ఏర్పాటు చేయాలని ఒక ప్రపోజల్ని అయితే ప్రభుత్వానికి పంపించింది హైడ్రా. అల్లాపూర్లోని సున్నం చెరువు, కూకట్పల్లి నల్ల చెరువు, మాదాపూర్లోని తమ్మిడికుంట, మదీనగూడలో ఎర్ల చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, కాజాగూడలోని తౌతోనికుంట, బాచుపల్లిలోని ఎర్రకుంట, గగన్ పహాడ్లోని అప్ప చెరువు, శివరాంపల్లిలో భూమురుక్ దావలా లేక్, తార్నాకలోని ఎర్రకుంట, అంబర్పేటలోని బతుకమ్మకుంట, కోంపల్లిలో కొత్వాల్ లేక్, ఇలా 12 చెరువులకు ఇక మహాదశ రాబోతుందన్నమాట. ప్రతిపాదిత 12 చెరువుల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై వివిధ శాఖల సమన్వయంతో సర్వే చేయించారు. సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్, శాటిలైట్ మ్యాప్లను పరిగణలోకి తీసుకున్నారు. సుందరీకరణ కంటే ముందుగా ఆ 12 చెరువుల చుట్టూ ఫిజికల్ గా ఫెన్సింగ్ వేస్తారు. ఆ తర్వాత శాటిలైట్ కి అనుసంధానం చేస్తూ జియో ఫినిషింగ్ ఏర్పాటు చేస్తారు. బ్యూటిఫికేషన్ లో భాగంగా ప్రతి చెరువుకు ఎఫ్టీఎల్ నుంచి బఫర్ జోన్ కు 30 మీటర్ల మధ్యలో వాకింగ్ ట్రాక్స్ నిర్మాణం, చెట్లు, పూల మొక్కలను పెంచడం సహా భద్రతా కోణంలో సీసీటీవీలను ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. హైడ్రా అనేది త్వరలో మీరు చూస్తారు. చెరువుల పునరుద్ధరణలో కూడా భాగస్వాములు అవుతున్నాము. సో దాదాపు 12 చెరువులు కూడా అవి తీసుకోవటం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రపోజల్స్ కూడా గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని బట్టి మేము ఫర్దర్గా ముందుకి ఈ చెరువుల పునరుద్ధరణ తీసుకోవడానికి కూడా మా వైపు నుంచి పూర్తిగా మేము దానికి కావాల్సినటువంటి డిపిఆర్లు కూడా అన్ని కూడా రెడీ చేసుకుంటున్నాం అన్నమాట. అలాగే చెరువులోకి మురుగునీరు కలవకుండా ప్రత్యేకంగా పైప్ లైన్ నిర్మాణాలు ఏర్పాటు చేయనున్నారు. ఇక చెరువు కట్టలను స్టోన్ పిచింగ్ తో మరింత పటిష్టం చేస్తారు. త్వరలోనే వీటన్నిటిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి వివరించబోతున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. రోజు రోజుకు యాంత్రికంగా మారిపోతున్న జీవిత విధానంలో సరికొత్త మార్పు తీసుకురావడానికి కూడా హైడ్రా చేపడుతున్నటువంటి చెరువుల సుందరీకరణ కాన్సెప్ట్ ఎంతోగానో ఉపయోగపడే అవకాశం ఉంది. శారీరక, మానసిక ఉల్లాసంతో పాటు ఈ సుందరీకరణ చేయబోతున్నటువంటి 12 చెరువుల్లో కూడా పర్యాటకం కూడా ఆకర్షించే విధంగా బోటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయబోతుంది. అయితే ఇప్పటివరకు 12 చెరువులను టార్గెట్ చేసుకున్న హైడ్రా మొత్తం హైడ్రా చేతిలో 1025 చెరువుల లిస్ట్ అయితే హైడ్రా ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్నట్లుగా గుర్తించింది. ఈ పూర్తి స్థాయిలో సర్వే కంప్లీట్ అవుతాయి. మిగతా చెరువుల సుందరీకరణకు కూడా వందల వేల కోట్ల బడ్జెట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఆ విధంగా ప్రభుత్వం స్టెప్ ముందుకు వేస్తుందా లేదా అన్నది మాత్రం చూడాలి. కెమెరా పర్సన్ శివతో లక్ష్మీకాంత్, టీవీ 9 హైదరాబాద్.